మందసాన్ని తీసుకొస్తున్నటువంటి సమయంలో దేవుడు చెప్పింది ఒకటైతే తన సొంత నిర్ణయాన్ని బట్టి అన్యుల యొక్క సిద్ధాంతాన్ని ఆచరించి ఎడ్ల బండి మీద పెట్టినప్పుడు ఆ అశ్రద్ధ అనేది ఒక వ్యక్తి యొక్క మరణానికి కారణమైంది. అదే దావీదు తప్పును తెలుసుకుని దేవుని యొక్క మందసాన్ని యాజకుల మీద భుజాల మీద పెట్టి దాన్ని తీసుకొస్తూ ఉన్నప్పుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారడం జరిగిందని కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఈరోజు అదే దావీదు యొక్క భక్తుని గూర్చి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూడండి. ఒక వ్యక్తి మాట్లాడినటువంటి ఆ సమయం, ఆ యొక్క సమాచారంలో అది ఒక హాఫ్ అన్ అవర్ కావచ్చు, 45 minutes కావచ్చు, మనకు కొన్ని పాయింట్స్ తెలిసినవే ఉంటాయి. ఇప్పుడు నేను ఉన్నాను, దావీదు మహారాజు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆల్రెడీ మీకు కొన్ని తెలిసిన పాయింట్లు ఉంటాయి నేను మాట్లాడే దాంట్లో. అలాగే మీరు మాట్లాడుతున్నటువంటి సమాచారంలో, మీరు మాట్లాడుతున్నటువంటి వాక్యంలో నాకు తెలిసిన కొన్ని పాయింట్లు ఉంటాయి కదా. పాత పాయింటే కదండి, విన్నాం కదా ఇంతకు ముందు అని చెప్పేసి అశ్రద్ధగా మనం చూడడానికి వీలేదు. వాక్యం వాక్యమే, అది ఒకసారైనా 2 సార్లు అయినా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక పాస్టర్ గారంట ఒక ఆదివారం సమయంలో, ఆదివారం ఒక చర్చిలో వాక్యం చెప్పడం జరుగుతుంది. మాట్లాడుతున్నటువంటి ఆ సమాచారాన్ని, మాట్లాడుతున్నటువంటి ఆ మెసేజ్ అంతా కూడా ఒక అబ్బాయి విన్నాడు, మళ్ళాటి యవనస్తుడు అనమాట. సరే, బాగానే ఉంది అక్కడ దాకా. సో అదే పాస్టర్ గారు వేరే చర్చిలో అదే వర్తమానం మాట్లాడడం జరిగింది. ఒక వారం తర్వాత ఈ అబ్బాయి కూడా ఆ సమాచారాన్ని విన్నాడు. సో వాక్యం అయిపోయిన తర్వాత వచ్చి అడుగుతున్నాడు వినయపూర్వకంగా, పాస్టర్ గారు వాక్యం చాలా బాగుందండి, కాకపోతే ఏంటి ఇదే సమాచారం, ఇదే మెసేజ్ మీరు పోయిన వారం వేరే చర్చిలో చెప్పారు, అదే సమాచారం మెసేజ్ ఇక్కడ కూడా చెప్పారు, టాపిక్ సబ్జెక్ట్ చేంజ్ చేయొచ్చు కదా అన్నది. పాస్టర్ గారు అన్నారు, చూడండి ఆయన పోయిన వారం ఇదే వాక్యం చేత దేవుడు నిన్ను లోబడమని ఆజ్ఞాపించాడు, నువ్వు అశ్రద్ధ చేసి ఉండొచ్చు, అదే సమాచారం ద్వారా నిన్ను మరోసారి గద్దిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో ఈసారైనా నువ్వు లోబడతావా లేకపోతే దేవునికి దూరంగా ఉంటావో అనేది నీ ఇష్టం. సో ఒక వ్యక్తి మాట్లాడుతున్నటువంటి ఆ మెసేజ్లో కొన్ని పాత పాయింట్లు ఉంటాయి. అంటే ఏంటి, మాట్లాడిన వర్తమానం చేత మళ్ళీ దేవుడిని మరోసారి సంధిస్తున్నాడు. సో డోంట్ టేక్ ఇట్ ఈజీలీ, డోంట్ టేక్ ఇట్ ఈజీ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని అది కొత్త పాయింట్ అయినా పాత పాయింట్ అయినా అశ్రద్ధగా చూసే విషయం మనలో ఉండకూడదు. సరే, సబ్జెక్ట్కి వెళ్దామా? ఎంత 45 నిమిషాలు ఉంది. ఏకంగా మంచిగా మీతో నేను ఆడుకోవచ్చు, మిమ్మల్ని గద్దించవచ్చు, మిమ్మల్ని నవ్వించవచ్చు, మిమ్మల్ని హెచ్చరించవచ్చు, లోకముల నుండి మిమ్మల్ని దేవుని యొక్క దగ్గరగా దాకా వాక్యం చేత మిమ్మల్ని తీసుకురావచ్చు. ఏదైనా 45 నిమిషాల్లో మిమ్మల్ని వదిలిపెట్టేస్తాను, ఎందుకంటే మళ్ళీ వేరే చర్చలో వాక్యం చెప్పడానికి నన్ను పిలిచారు అక్కడికి. సో ఐ వాంట్ గో. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయవచ్చు. సమూయేలు మొదటి గ్రంథం, పేజ్ నెంబర్ 236. ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 16. ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 16, ఫస్ట్ few verses we can read. I'll read in Telugu so that you can. చదవండమ్మా. ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలుని గురించి నీవెంతకాలం దుఃఖించుము, నీ కొమ్ముల తైలంతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించుదును. సమూయేలు నేను ఇటు వెళ్ళుదును, నేను వెళ్ళిన సంగతి సౌలు వినలేడలా, అతడు నన్ను చంపుననగా యెహోవా నీవు ఒక పెయ్యను తీసుకుని పోయి యెహోవాకు బలిపశువులు వధించడమై వచ్చినని చెప్పి యెషయాని బలిపీఠమునకు పిలువు. అప్పుడు నేను చేయవలసిన దానిని నీకు తెలియజేయుదును. ఎవరి పేరు నేను నీకు చెప్పుదునో అతని నీవు అభిషేకింపబడినని సెలవీయగా సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళాడు. చాలమ్మా, థ్యాంక్ యూ సో మచ్. వందనాలు. కాంటాక్ట్ ఏంటంటే ఇక్కడ సౌలు దేవుని దృష్టికి అవిధేయుడై రాజ్యాన్ని కోల్పోయాడు. నువ్వు ఒకటి చేయాలని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ ఆజ్ఞను ఉల్లంఘించి అది చేయకుండా తన సొంత నిర్ణయాన్ని బట్టి మరొకటి చేశాడు. సో దేవుని కోపం కదా.
ఏదైతే దేవుడు చెప్తాడో దాన్నే చేయాలి మనం. వీఆర్ నాట్ సపోజ్ టు కమిట్ ఎనీథింగ్ ఫ్రమ్ అవర్ హార్ట్, వాట్ అవర్ అకార్డింగ్ టు అవర్ డిజైర్. సరే, అతను ఎప్పుడైతే సింహాసనాన్ని కోల్పోయాడో ప్రజలందరూ ఎలా ఉన్నారంటే కాపరి లేని గొర్రెల్లా ఉన్నారు. ప్రజలందరూ కూడా రాజు లేని విధంగా వాళ్ళు, ఒక కట్టడ లేదు, ఒక నియమం లేదు, ఒక ఆజ్ఞ లేదు, ఒక నడిపింపు లేదు, ఏమీ లేదు. వ్యవస్థ అంతా చిన్న భిన్నంగా ఉంది ఆ టైంలో, రాజు లేక. సో అలాంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సమూయేలు దగ్గరికి వచ్చి, సమూయేలు, హౌ లాంగ్ యు క్రై, హౌ లాంగ్ యు లెమెంట్, హౌ లాంగ్ యు మోర్న్. ఎంతకాలం దుఃఖిస్తావు, ఎంతకాలం విలపిస్తావు నీవు పడిపోయిన సౌలుని గూర్చి? వెళ్ళు, బెత్లెహేములో ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీ దగ్గర ఒక వ్యక్తిని నేను రాజుగా ఎన్నుకుంటున్నాను, అతనికి 8 మంది కుమారులు, ఆ 8 మందిలో ఒక వ్యక్తిని నేను ఎన్నుకుంటాను రాజుగా, ఈ గో దేర్ రైట్ నౌ అని చెప్పేసి అన్నప్పుడు సమూయేలు అంటాడు, లేదు ప్రభువా, నేను వెళ్ళను. ఇది కత్తి మీద సాములాంటి ప్రయత్నం. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడే నీ దృష్టికి అవిధేయత కలిగి నీ ఆజ్ఞలు ఉల్లంఘించి సింహాసనాన్ని కోల్పోయి సింహాసనం భ్రష్టుడైపోయినటువంటి సౌలుకి భయంకరమైన డిప్రెషన్ ఉంటుంది. కోపలు ఏం చేస్తాడో ఏమి తెలియదు, అలాంటి పరిస్థితులు దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు. సో అతని సింహాసనం మీద మరొక రాజుని అభిషేకించడానికి నీ ద్వారా నేను వెళుతున్నాను సంగతి సౌలుకి వినిపించినట్టయితే నా మెడ మీద తలకాయ ఉండదు. కాబట్టి భయం ప్రభు అని చెప్పేసి కొంచెం దేవుడితో చెప్తున్నాడు. సో గాడ్ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ అవర్ ఫియర్ కదా. మన యొక్క చింతను, సమస్యని కూడా దేవుడు అర్థం చేసుకునే గొప్పవాడు. దేవుని హల్లెలూయా. సో అప్పుడు దేవుడు చెప్తాడు, సరే అలాగైతే ఒక పని చెయ్యి, సరే అదే గృహానికి నువ్వు వెళ్ళు, చేయాల్సింది నేను చెప్తాను అని చెప్పేసి అన్నప్పుడు సరే ప్రభు అని చెప్పేసి వెళ్తూ ఉన్నాడు. వాస్తవం చెప్పాలంటే ప్రియ సంఘస్థులారా, ఒక వ్యక్తి క్రింద నుండి అంటే దుస్థితి నుండి గనక పైకి వచ్చినట్టయితే అది మంచిదే, గర్వించదగినదే, అతిశయించదగినదే. కానీ ఒక హై లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి కనుక భ్రష్టత్వానికి దిగజారిపోయాడు అనుకోండి, దట్స్ వెరీ బ్యాడ్ కదా. అలాంటి పరిస్థితుల్లో కనుక మనిషి మనం కదిలించాలనుకోండి, ఏదైనా చిన్న పొరపాటులో ఉన్నప్పుడు ఏం చేస్తారో తెలుసండి, మన దగ్గరికి వచ్చి నేనేం చేస్తానో నువ్వు చెప్పట్లేదు, నేనేం చేస్తానో నాకే తెలీదు, ఐ డోంట్ నో వాట్ ఐ వాంట్ టు డూ, నేనేం చేస్తాను నాకే తెలియదు. అంటే ఏంటి అంటే నేను చేసే క్రియ కూడా నాకు తెలియనంత విధంగా నా మైండ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, నేను పిచ్చివాడిని అయిపోయాను, ఐఎమ్ మ్యాడ్. అలాంటి పరిస్థితి ఇక్కడ ఉంది. మీరు చూసుండొచ్చు, 2002లో 2003లోనో ఒక బాక్సింగ్ గేమ్ జరిగింది, చాలా ప్రపంచానికి కుదిపేసింది అది. బాక్సింగ్ ఆటగాడు ఎవడండి ఆయన, ఏం పేరు, మైకేల్ జాక్సన్, మైక్ టైసన్. పిడికిత్తులు గుద్దాడు డిషిం డిషిం అని చెప్పి. హోలీఫీల్డ్తో తలపడ్డాడు ఆయన గారు. హోలీఫీల్డ్ అని మహా గొప్ప ప్రపంచ ఛాంపియన్. సో ప్రపంచ దృష్టి అంతా కూడా ఎక్స్పెక్టేషన్స్, విన్నింగ్ అంతా ఎవరి మీదే ఉంది తెలుసండి, టైసన్ మీద ఉంది. మహా గొప్ప ఆటగాడు, ఎంతో పెద్ద పెద్ద హేమాహేమలు ఎదిరించి నిలబడ్డాడు. కానీ అలాంటి వాడితో నువ్వేం తలపడతావయ్యా హోలీఫీల్డ్ అని చెప్పేసి చాలా మంది హోలీఫీల్డ్ తక్కువగా అంచనా వేసి ఉండొచ్చు. ఎక్స్పెక్టేషన్స్ హై ఆన్ ద టైసన్. సరే జరుగుతూ మొత్తం మీద ఏమైందో, హోలీఫీల్డ్ నెగ్గాడు, టైసన్ ఏమో ఓడిపోయాడు. అక్కడ స్టేజ్ మీద ఏం జరిగింది తెలుసా, యు నో వాట్ హ్యాపెండ్ ఎట్ దట్ మూమెంట్. ఆ అపజయాన్ని, ఆ క్రోధాన్ని, ఆ కోపాన్ని తట్టుకోలేక హోలీఫీల్డ్ చెవి కొరికేశాడు. ఎవరు, టైసన్. ఓడిపోయాను అనే ఆ భయంకరమైనటువంటి బాధను తట్టుకోలేక రియాక్షన్ ఎలా ఉందంటే చెవి కొరికేశాడు. దాన్ని మీడియా వాళ్ళు ప్రపంచమంతా మాట మాటికి ప్రచురించారు. ఒక వ్యక్తి కనుక ఉన్నతమైనటువంటి స్థితిలో నుండి దిగజారిపోయే పరిస్థితి, ఓడిపోయే పరిస్థితి ఉన్నట్టయితే కనుక అతను ఏం చేస్తాడు అతనికి తెలియదు. అందుకని దేవుడితో అంటున్నాడు, ప్రభువా నేను వెళ్ళనని చెప్పేసి. అంటే మరొక మంచి ప్లాన్ వేసి దేవుడు బలపరిచి సమూయేలుని పంపిస్తూ ఉన్నాడు. చదవండి 4వ వచనం. సమూయేలు
బెత్లెహేమునకు వెళ్ళాను. ఇప్పుడు వెళ్తున్నాడు. ఎందుకంటే సౌలుకి కనుక తెలిసిందనుకోండి చంపేస్తారు కదా. అందుకని దేవుడు మరొక ఐడియా ఇస్తున్నాడు. ఏంటంటే నువ్వు ఆ గృహానికి వెళ్ళి అక్కడ యెహోవాకు బలి అర్పణగా అక్కడ అందరినీ కూడా సమావేశపరచు, జరగాల్సింది నేను చెబుతానని చెప్పేసి అన్నప్పుడు ఈ ఐడియా ఏదో బాగుంది కదని చెప్పేసి సమూయేలు చక్కగా ఆ బెత్లెహేం గ్రామానికి వెళుతూ ఉన్నాడు. ఎవరిని అభిషేకించడానికి? యెషయి అనే వ్యక్తి దగ్గర ఉన్నటువంటి 8 మంది లేదా 7 మంది కుమారుల్లో ఒక వ్యక్తిని దేవుని యొక్క రాజుగా అభిషేకించడానికి మా ప్రవక్త అయినటువంటి సమూయేలు యెషయి ఇంటికి వెళుతూ ఉన్నాడు. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానంగా వస్తున్నారా అని అడగగా, అతడు సమాధానంగానే వచ్చి మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించాడు. లిసన్ కేర్ఫుల్లీ. అక్కడ ఉన్నటువంటి ఊరు పెద్దల్ని, అంత మాత్రమే కాకుండా యెషయి దగ్గర ఉన్నటువంటి 8 మంది కుమారుల్ని ఒక రిక్రూట్మెంట్ కోసం ప్రోగ్రాంకి పిలుస్తున్నాడు. అక్కడ ఎన్నుకోవాలి కదా రాజుగా. అంతకంటే ముందు ఊరి లోపలికి వచ్చేటప్పటికి అక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతున్నారు, అయ్యా ప్రవక్త గారు మీరు సమాధానం తినేస్తున్నారా? వాట్ డస్ ఇట్ మీన్? అయ్యా రాజు తెలుసు బైబిల్ చాలా వరకు. ఆ రోజుల్లో కనుక ప్రవక్తలు ఎవరైనా గ్రామంలోనికి వస్తున్నారు అంటే మోస్ట్ ప్రాబబ్లీ దేవుడు పంపించే శాపాన్ని కానీ ఉగ్రతను ప్రకటించడానికి మాత్రం వచ్చేవారు. అందుకని అక్కడ అంటున్నారు, అయ్యా మేము మాకు తెలియకుండా దేవునికి ఏమైనా ద్రోహం చేస్తూ దేవుని దృష్టికి ఏమైనా పాపం చేసామేమో, అందుకని దేవుడు మీ ద్వారా మా మీద శిక్షను పంపిస్తున్నాడేమో, మీరు ఏమైనా సమాధానంగా వస్తున్నారా లేకపోతే ఏమైనా ఎందుకు వస్తున్నారని చెప్పేసి వాళ్ళు అప్సెట్ అవుతూ ఉన్నారు. నేను సమాధానంగా వస్తున్నాను, భయపడద్దు. గాడ్స్ ప్లాన్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ. దేవుని యొక్క ఆ ప్లాన్ అనేది ఇప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, ఊరి పెద్దలందరూ కూడా వచ్చారు. ఆ యెషయి కూడా వచ్చాడు. యెషయి కుమారులందరూ కూడా వచ్చి అక్కడ నిలబడ్డారు. దాదాపు 8 మంది. The program is going to start now to anoint as a king upon Israelites. ఇశ్రాయేలీల మీద రాజుగా అభిషేకించడానికి ఆ ప్రోగ్రామ్ అనేది అక్కడ షురూ అవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి హల్లెలూయా? యు ఆర్ నాట్ గివింగ్ ఎనీ రియాక్షన్. అని కొన్ని సంఘాలు హల్లెలూయా చెప్పరండి మరి. ఐ హోప్ యు సే హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా కంటిన్యూ అమ్మా. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచిన్నాడని అనుకుని. చూడమ్మా, ఇక్కడ మన యొక్క మైండ్ ప్రకారం మనం ఆలోచించే పరిధిలో ఆలోచిస్తే ఇందాక నవీన్ చెప్పినట్టు మానవీయ కోణంలో మాత్రమే, అంటే మానవునికి సంబంధించినటువంటి పరిమితిలో మాత్రమే మనం ఆలోచిస్తాం తప్ప మానవాతీత పరిమితి కలిగిన విధంగా మన యొక్క ఆలోచనలు ఉండవు. అది దేవునికే సాధ్యమంత వరకు. ఇక్కడ వ్యక్తి ఏమనుకుంటున్నాడు అంటే సమూయేలు యెషయి కుమారుల్లో జ్యేష్ఠుడు వచ్చి నిలబడాడు కాబట్టి దేవుడు ఎన్నుకోబోయే వ్యక్తి రాజుగా ఇతనే అని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నాడు. ఎవరు? ప్రవక్త అయిన సమూయేలు. వాస్తవంగా చెప్పాలంటే అది కరెక్టేనండి, అది కరెక్టే. ఎందుకు తెలుసా? ఇశ్రాయేలీలో సామాజికంగా కానీ, సాంఘికంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఆధ్యాత్మిక పరంగా కానీ జ్యేష్ఠుడు మాత్రమే బాధ్యత వహించాలి, అది ఏదైనప్పటికీ కూడా. అందుకని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సమూయేలు ఏం ఆలోచిస్తున్నాడంటే యెషయికి ఉన్నటువంటి 8 మంది కుమారుల్లో జ్యేష్ఠుడు వచ్చి నిలబడ్డాడు కాబట్టి రాజుగా అభిషేకించబోయే వ్యక్తిని ఇతనే అని చెప్పేసి భ్రమపడుతూ ఉన్నాడు. కానీ దేవుడు ఏం చెప్పలేదు. తైలపు కొమ్మ పట్టుకునేలా నిలబడ్డాడు, అభిషేకించమంటే అభిషేకిద్దామని చెప్పేసి దేవుడు ఏమీ చెప్పడం లేదు. ఎలాగ సెలవిచ్చాను? అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకు, మనుషులు లక్ష్యపెట్టి వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టడు. ఇక్కడ సౌలు మంచి అందగాడు, వద్దు పొడుగు ఉన్నటువంటి దేహదారుడ్యం కలిగినటువంటి వ్యక్తి. ఆ రోజుల్లో ఫిలిష్తీయుల్లో గొలియాతు ఎంత బలాఢ్యుడు, ఇశ్రాయేలీల్లో మొదటి రాజు అయినటువంటి సౌలు అంతా బలాఢ్యుడు. అందుకని సమూయేలు ఏమంటాడంటే ఇక్కడ ఏలీయాబు కూడా జ్యేష్ఠుడయ్యుండి మహాగొప్ప దేహదారుడ్యం కలిగిన వాడు కాబట్టి
ఫిజికల్ గా మంచి ఫిట్నెస్ ఉంది కాబట్టి రాజుగా దేవుడు అభిషేకించబోయే వ్యక్తిని ఇతనే కాబట్టి ఇతను నేను ఎన్నుకుంటాను అని చెప్పేసి అంటున్నప్పుడు అని భావిస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీవు పై రూపాన్ని లక్ష్య పెడుతున్నావు. దేహదారుణ్యాన్ని లేకపోతే ఆ మంచిగా ఉన్నటువంటి రెజ్లింగ్ బాడీని నువ్వు ఇది చేస్తున్నా కానీ నేను ఎన్నుకోబోయే వ్యక్తి ఇతను కాదు. నీవు పై రూపాన్ని చూస్తున్నావు కానీ నేను హృదయాన్ని లక్ష్య పెడతానని చెప్పేసి దేవుడు చెబుతూ ఉన్నాడు. కొంతమంది ఉంటారు సమాజంలో అప్పుడు కనిపిస్తూ ఉంటారు, మహా గొప్ప చదవరిలాగా ఉంటారు కానీ ఏమి ఉండదు మట్టి తప్ప. మరికొంతమంది ఉంటారు జేబు చిరిగిపోతుంది, ఆ ఇంటి పక్కన ఉన్న ఇంకా అంతా ఇక్కడ అంతా అయిపోతూ ఉంటుంది, సన్నగా ఉంటారు, జుట్టు అంతా చిరిగిపోతుంది. అందులో దేవుడు తెలియదండి ఎంత మైకుడండి, ఎంత ఎరుడండి. కానీ వాడుకున్నటువంటి మహా గొప్ప జ్ఞానం ఎలాంటిదంటే చాలా గొప్పది. చకచకగా చేసేస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే మా ఊర్లో ఒక అబ్బాయికి జ్వరం వచ్చింది. హాస్పిటల్ తీసుకువెళ్తూ ఉన్నప్పుడు సేమ్ ఇలాగే ఉంది. ఆ అబ్బాయిని చూసినప్పుడు ఇక్కడ ఇంక్ చిరాగా కనిపిస్తున్నాడు అబ్బాయి. సరైన దుస్తులు కూడా కట్టుకోలే. పెన్నేమో రీపుల్లో ఉన్న ఇంక్ అంతా జారిపోతుంది. చాలా అమాయకంగా ఉన్నాడు. అవును అడిగాడు, బాబు ఎక్కడ తీసుకెళ్తున్నాడు? హాస్పిటల్కి. ఇట్లండి ఏం చేస్తాడనుకున్నావు? పెద్ద ఫార్మసిటికల్ మేధావి. ఏదేదో రాత్రుడు ఇలాగ రాసేసి ఆ ఫార్ములాని బట్టి ఏదో మందు రాశాడు. ఆ మందు రాసి పేపర్ మీద అది ఇస్తే మా మందు షాపులు ఇస్తే అడిగాడు, బాబు ఇది రాసింది ఎవరు అని. మా ఇంటి దగ్గర ఉంటాడు ఒక అబ్బాయి. హీఈస్ నాట్ నార్మల్, హీఈస్ వెరీ జీనియస్. మన జీవితంలో కూడా ఒక్కోసారి బయట కల్పించే పరిస్థితి మనం చూసినప్పుడు కొంతమంది జ్ఞానం కలిగిన వాళ్ళుగా ఉంటారు, జ్ఞానం లేకపోవచ్చు. కొంతమంది చాలా వెర్రిబాగిల వాళ్ళలాగా చాలా అమాయకత్వంగానే ఉంటారు, కానీ వాళ్ళు మహా గొప్ప మేధావులుగా ఉంటారు. మనం ఎవరిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు, ఎవరిని హై పొజిషన్లో చూడడానికి కూడా వీలు కాదు. వాళ్ళ గురించి తెలిసిన తర్వాత మనం చూడాలి కదా. సమయాలు చూస్తూ ఉన్నాడు. పై రూపాన్ని దేవుడు హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు. ఎందుకంటే నీ హృదయము నా హృదయము, నీ తలంపులు నా తలంపులు ఎవరికి తెలుసండి? దేవునికి తెలుసు. కంటిన్యూ అమ్మా. సరే, టైం అవుతుంది కదా, ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే కాదు. సో 2వ కుమారుడు వచ్చాడు, నిలబడ్డాడు. దేవుడు ఏం చెప్పలే. 3వ కుమారుడు వచ్చాడు, 4వ కుమారుడు వచ్చాడు. అలాగా దాదాపు కుమారులందరూ వస్తూ ఉన్నారు, నిలబడుతూ ఉన్నారు. కానీ దేవుడు ఏమి చెప్పడం లేదు. సమయానికి ఆశ్చర్యం వేసింది. ఏంటి దేవుడు చెప్పిందేమో యెషయా ఇంటికి, యెషయా కుమారుల 8 మందిలో ఒక వ్యక్తిని దేవుడికి ఎన్నుకుంటాడని చెప్పేసి అన్నాడు. దేవుడు ఎవరిని కూడా ఎన్నుకోవట్లేదు. ఒక్కొక్కడు వచ్చి వెళ్ళిపోతున్నాడు, ఒక్కొక్కడు వచ్చి నిలబడి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎవరిని దేవుడు ఎన్నుకుంటాడని చెప్పేసి మదన పడుతూ ఉన్నాడు మైండ్లో. ఎవరు? శామ్యూల్. అందరూ వచ్చి నిలబడ్డారండి. అయిపోయారు సంఖ్య. దేవుడు ఎవరిని కూడా అభిషేకించమని చెప్పలే. ఒక చేత్తనేమో తైలిపుకం పట్టుకున్నాడు. ఎందుకని డౌట్ వచ్చింది సమూయేలుకి. యెషయా గారు మీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా? అప్పుడు లాస్ట్గా చివరిగా ఇంకొకడు ఉన్నాడండి. వాడెవడు? బాలుడు. ఏం చేస్తున్నాడు? ఎక్కడో గొర్రెలు కాస్తున్నాడండి బాబా. ఎక్కడ అడవిలో గొర్రెలు కాస్తున్నాడు. పిలిపించి వెంటనే బహుశా ఒకవేళ దేవుడు రాజుగా ఎన్నికపోయి ఆ బాలుడు అయి ఉండొచ్చు, గొర్రెల కాపరిగా ఉన్నప్పటికీ కూడా. కాల్ హిమ్ రైట్ నౌ, ఐ విల్ వెయిట్ హియర్ టిల్ హీ కమ్స్. బీయింగ్ ఎ ప్రాఫిట్, హీ ఈస్ వెయిటింగ్ ఫర్ డేవిడ్. David might have been in the wilderness. He might have been in the jungle. అతను ఎక్కడో ఉండొచ్చు గొర్రెలు వేసుకుని బాలుడిగా. కామెంటేటర్స్ ఏం చెప్తున్నారంటే 14 నుంచి 18 సంవత్సరాల వయసు బాలుడు. 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి బాలుడు అని చెప్తున్నారు ఆ టైంలో వయసు. 11 చూడండి అమ్మా. 10 చూడండి.
10. యెషయా తన 7 కుమారులను సమూయేలుకు పిలువగా, సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారని యెషయాను అడగగా, కదా అడుగుతున్నాడు, అయ్యా మీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా? అతడు ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు. చివరిసారికి ఒక ఆయన ఉన్నాడులే, బాలుడు గొర్రెలు కాస్తూ ఉన్నాడు. అయితే వాడి గొర్రెలను కాయించున్నాడని చెప్పాడు. అందుకు సమూయేలు, నీవు వారి పిలువనిపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని. మనం కూర్చుందాం ఇక్కడ, అతను వచ్చేంత వరకు కూడా. అతడు వారి పిలువనిపించి లోపలికి తోడుకొని వచ్చాడు. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండేది. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్ముని తీసి వారి సహోదరుల ఎదుట వారిని అభిషేకించేశాడు. అది చూడండి, 14 నుంచి 18 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి బాలుడు, గొర్రెలు కాస్తూ ఉన్నటువంటి అబ్బాయి, అలాంటి టీనేజ్ లో ఉన్నటువంటి అబ్బాయిని దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఎన్నుకోవడానికి దావీదు మాత్రమే ఎందుకు ఎన్నుకున్నాడు? అంతకంటే ముందు ఆచార్యపాలుగాను మహా గొప్ప దేహదారుణ్యం కలిగినటువంటి విధంగా పెద్దవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా దేవుడు ఎన్నుకోకుండా ప్రక్కన పెట్టి కేవలం దావీదు చిన్నవాడిగా ఉన్నటువంటి దావీదును మాత్రమే రాజుగా ఎన్నుకున్నాడు అని చెప్పడానికి గల కారణం ఏంటి? వై డిడ్ గాడ్ చూస్ డేవిడ్ యాజ్ అ కింగ్ అపాన్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్? వై? దట్ ఇస్ ద క్వశ్చన్. దట్ ఇస్ ద క్వశ్చన్. ఎందుకు చెప్పాలి? సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడండి, గొర్రెలు బర్రెలు రాసుకుంటాడు, మీడియా వాళ్ళు లేదు. అయ్యో మీ జీవితంలో ఎప్పుడైనా రాజుగా అవ్వాలని అనుకుంటున్నారా? అసలు మీరు ఏం ప్రశ్న? అసలు మీరు నాకు వేయాల్సిన ప్రశ్న. ఎందుకని? నేనేమో అడవుల్లో గొర్రెల్ని బర్రెల్ని కాసుకునే మనిషిని, అలాంటిది రాజుగా అవ్వాలని అనుకుంటున్నారా అని చెప్పేసి మీరు నన్ను అడుగుతున్నారంటే అసలు మీరు నాకు వేయాల్సిన ప్రశ్న కాదయ్యా అని చెప్పేసి అంటాడు. ఒక మంత్రిగా కానీ ఒక ప్రైమ్ మినిస్టర్గా కానీ పోటీ చేయాలి అంటే కొన్ని సర్టెన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి రాజ్యాంగంలో. ఎవరు పడితే వాళ్ళు అవ్వడానికి లేదు, దానికి ఒక వయో పరిమితి కూడా కావాలా. ఇంటర్మీడియట్ అయినా కనీసం డిగ్రీ అయినా చదవాలా ఎమ్మెల్యే పోటీ చేయడానికి. సర్పంచ్గా నిలబడాలంటే ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా పర్లేదు, థమ్స్ ఉంటే చాలు. దేవుని దృష్టిలో రాజులుగా అవ్వాలన్నా, మంత్రులుగా అవ్వాలన్నా, అధికారులుగా అవ్వాలన్నా లోకము చూపించే వయో పరిమితి కానీ వయసు కానీ నిమిత్తులే. దేవుని సదా హల్లెలూయా. దేవుని దృష్టిలో నీవు మంచి కార్యాలు చేస్తూ నిజాయితీగా జీవిస్తూ ఉన్నప్పుడు నీ క్వాలిఫికేషన్ అక్కర్లేదు, దేవునికి నీకు ఉన్నటువంటి బలం అక్కర్లేదు. దేవుని చేతులు నువ్వు మహా గొప్ప పాత్రగా ఉపయోగించుకుంటాడు నిన్ను. సరే, పాయింట్ ఏంటంటే ఎందుకు ఎన్నుకున్నాడు? నెక్స్ట్ కరెక్ట్, అది కూడా కరెక్టే. చూడండి, దావీదు చేసే పని ఏంటండి? గొర్రెలను మనం ఏ విధంగా ఆలోచించాలంటే కంపేర్ చేస్తూ ఆలోచిద్దాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. ఇఫ్ వీ మిస్ దిస్ పాయింట్ వీ కెనాట్ అండర్స్టాండ్ దిస్ సబ్జెక్ట్. కంపేర్ చేద్దాం. మనుషులు దేవుని దృష్టిలో గొర్రెలే కదా. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాస్తూ ఉన్నాడు. తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా రాత్రనక పగలనక ఎండనక వాననక ప్రాణాలను తెగించి అడవిలో సింహాలతోనూ పులులతోనూ పోరాడుతూ వాటి బారి నుండి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో అతను జీవిస్తూ గొర్రెలను కాపాడుతున్నటువంటి వైనం ఫస్ట్ పాయింట్ గాడ్ హస్ సీన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్. గొలియాతో అంటాడు, సౌలుతో అంటాడు దావీదు, నీకు బలం సరిపోదు, నువ్వు అతను కొట్టడానికి అని చెప్పేసి అంటే, ఉండు రాజా, ఒకసారి నేను గొర్రెలు మేస్తూ ఉన్నప్పుడు ఒక సింహం, ఒక ఎలుగుబంటో, ఒక మొత్తం మీద క్రూర జంతు, దాని నోట్లో నా గొర్రెను కరిచిపట్టి తీసుకుపోతూ ఉన్నప్పుడు దాంతో ఫైట్ చేసి నా గొర్రె నేను
విడిపించాను. దేవుని దూషిస్తున్నటువంటి సున్నతి లేని ఫిలిష్తీయుడు అందులో ఒకడు అని చెప్పేసి కలేజా కలిగి, సత్తా కలిగి నిరూపించుకున్నాడు తన శౌర్యాన్ని, బలాన్ని. దేవుని తోట హల్లెలూయా. అదొక పాయింట్ దేవుడు చూశాడు. కేవలం మూగజీవాలనేటువంటి గొర్రెల కోసమే దావీదు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా కష్టపడినప్పుడు, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు కూడా గొర్రె లాంటి వారే. అలాంటి మనుషుల మీద ఇతన్ని కనుక రాజుగా చేసినట్టయితే శత్రువులతో జయించడానికి, శత్రువులను జయించడానికి ప్రాణాలు తెగించి పోరాడగలడు, నా ప్రజలను కాపాడే దేవుని సోదరులారా. హల్లెలూయా. దట్ ఈస్ ద ఫండమెంటల్ ఫస్ట్ పాయింట్. ఇంకోటి తెలుసా, దావీదు యొక్క జీవితం అంతా కూడా ఒంటరితనంగా ఉంది. దావీదు జీవితం అంతా తల్లిదండ్రులను అతన్ని తృణీకరించిన వైనం కనిపిస్తుంది మనకి. దావీదు జీవితంలో బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ అతను ఎప్పుడు ఒంటరిగా జీవించాడు అడవిలో. ఈవెన్ హిస్ పేరెంట్స్ ఆల్సో ఫార్సేకెన్ హిమ్. తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టేశారు. లెక్క చేయలేదు కాబట్టి ఆ బరువు, బాధ్యత ప్రాణానికి తెగించే ఉండే ఆ యొక్క గొర్రెల కాపరి లాంటి పని జ్యేష్ఠులకు అప్పగించాల్సింది పోయి అల్లారి ముద్దుగా పెంచబడే తల్లిదండ్రుల యొక్క ప్రేమతో ఉండాల్సి ఆ వయసులో అడవులో ఒంటరిగా జీవించడం ఏంటండి? ఇప్పుడు జనరల్గా ఆలోచించిన ఫ్యామిలీలో ఏ అబ్బాయి అయినా తప్పు చేసినప్పుడు చిన్నవాడు తప్పు చేస్తారండి. చిన్నవాడు తప్పు చేసినప్పుడు కూడా తల్లిదండ్రులు ఎవరు సమర్థిస్తారండి? అరే పోన్లేరా చిన్నవాడు కదరా భయ్, పోన్లే చిన్నవాడు కదా, ఏం కదరా తమ్ముడే కదా. ఏంటి తప్పు చేసింది మళ్ళా అడే. చిన్నవాళ్ళ మీద ప్రేమ. డూ యు నో, ఈవెన్ డేవిడ్ కూడా తల్లిదండ్రుల చేత ప్రేమించబడాల్సింది పోయి తల్లిదండ్రుల చేత తృణీకరించబడ్డాడు. అందుకని ఒక చోట రాస్తాడు, చాలా సారఫుల్గా రాస్తాడు, నా తల్లిదండ్రులను విడిచినాడు యెహోవా నన్ను శరతి. సో అలాగా తల్లిదండ్రుల యొక్క ప్రేమకు నోచుకోకుండా అతను ఒంటరిగా జీవించినప్పటికీ కూడా ఆ ఒంటరితనంలో ఉండి మహా గొప్ప దైవికమైనటువంటి పాఠాలు నేర్చుకుని కీర్తనలు రాయటం జరిగింది. దేవుని స్తుతించడానికి అతను ఎన్నో కీర్తనలు రాయటం జరిగింది, పాటలు పాడటం జరిగింది, వాయిద్యంతో దేవుని స్తుతించడం జరిగింది. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్ గాడ్ సా ఇన్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్. ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు గొర్రెలు అక్కడ ఆ గడ్డిని మేస్తూ ఉన్నప్పుడు ఒక చెట్టు కింద కూర్చున్న హ్యార్ప్ అనేది వాయించుకుంటూ చక్కగా కీర్తనలు పట్టడం జరిగింది. దేవునికి స్తుతులు అంటే చాలా ఇష్టం అండి, దేవునికి పాటలు అంటే చాలా ఇష్టం అండి. మనలో కూడా పాటలు పాడటం ద్వారా, స్తుతులు తెలియచేయటం ద్వారా దేవుడు మహా గొప్పగా ఆయన ఆనందిస్తాడు. నాకు తెలిసినంత వరకు ఇంతకాలం వరకు నేను ఆయా చర్చిల్లోనూ ఆయా సంఘాలను వాక్యం చెబుతూ ఉన్నప్పుడు ఏమండి, ఫస్ట్ మనం ఉత్తర ప్రత్యుత్తర పాఠాలుగా మాట్లాడుకుందాము, చదువుకుందాం అని చెప్పేసి ఏం చేస్తారండి? ఉత్తర ప్రత్యుత్తర పాఠాలు ఏం చేస్తారు అమ్మా? సామెతలా, ఆదికాండమా, కీర్తనలు. ఎందుకని? దేవునికి స్తుతి చెల్లించే విధముగాను దేవుని యొక్క నామాన్ని మహిమాన్వితమైన విధంగా మహిమపరిచేటట్టు ఆయన స్తుతిని, ఆయన స్తోత్రాన్ని కొనియాడుతూ వ్రాయబడినటువంటి కీర్తనలే దావీదు కీర్తనలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మానవ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ భయాన్ని, ఆందోళన తీసివేసే కీర్తనలు స్తుతి కలిగే విధంగా దావీదు రాయడం జరిగింది. ఆందోళన తీసివేస్తే కీర్తనలు చాలా బలం ఉంటాయి, మీరు చదువుకోండి. సో దావీదు జీవితంలో మరొక పాయింట్ ఏంటి అంటే దేవుని స్తుతించడానికి అతను ఉపక్రమించాడు. ఈవెన్ నైట్ టైం కూడా బాధ్యత కలిగి పనిచేశాడండి దావీదు. గొర్రెల కాపరిగా పనిచేయడం అంటే ఇట్స్ వెరీ డేంజరస్ జాబ్ అండి. ఆ రోజుల్లో ఎవరు కూడా ముందుకు వచ్చేవారు కాదు. గొర్రెల కాపరిగా ఉన్నాడు అంటే చచ్చిపోతాడు, అంతే, చచ్చిపోతాడు. 2 మార్గాల నుండి భయంకరమైన ప్రాణాపాయం. ఇట్స్ వెరీ డేంజరస్ ఫ్రమ్ 2 ways. One way from Philistines, they are cattle rustlers. Cattle rustlers అంటే గొర్రెల్ని చోరీ చేస్తారు వాళ్ళు. కాపర్ని ఫస్ట్ దే వాంట్ టు కిల్ ద షెపర్డ్, దే వాంట్ టు లూటీ ఆల్ ద షీప్, బికాస్ ఆ టైంలో ప్రాపర్టీ షీపే. శత్రువుల ద్వారా ప్రాణాన్ని ఎదుర్కోవాలా. రెండోది ఏంటి తెలుసా? క్రూర మృగాలు ఉంటాయి, పులి, ఎలుగుబంటు. ఇటు శత్రువులతో ఎదుర్కొనే ప్రాణాలను కాపాడుకోవాలి, గొర్రెని కాపాడాలి. ఇటు గొర్రెకి పులికి తేడా చెప్పండి.
ఒకటేమో కూర జంతువు, ఒకటేమో క్రూర జంతువు. ఒకటేమో కూర జంతువు, మరొకటేమో క్రూర జంతువు. కూర జంతువేమో గొర్రె, క్రూర జంతువేమో. ఆ క్రూర జంతువు ఈ కూర జంతువు మీద పడిందంటే ఏమవుతుందండి పరిస్థితి? అందుకనే దావీదు జీవితంలో ప్రాణాలకు తెగించి ఉత్తమమైన విధముగా గొర్రెల కోసం పాటు పడటం అనేది దేవుడు బాధ్యతాయుక్తంగా చూశాడు. అందుకని గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి నా ప్రజల మీద రాజుగా చేసినట్టయితే అదే విధముగా బాధ్యత కలిగి పనిచేస్తాడనే నమ్మకాన్ని దేవుడు దావీదు పట్ల కలిగి ఉన్నాడు. నీ జీవితంలో ఏ నమ్మకాన్ని కలిగి ఉన్న దేవుని పట్ల? నీ కుటుంబం పట్ల నువ్వు నమ్మకాన్ని కలిగి ఉన్నావా? నీ సమాజం పట్ల నమ్మకాన్ని కలిగి ఉన్నావా? నీ ఎరుగు పొరుగు వారి పట్ల నీవు నమ్మకాన్ని, చక్కటి బాధ్యతను, లేదా నీ ఇంటి పట్ల, నీ ఉద్యోగం పట్ల ఇటువంటి నమ్మకమైన పనిని నీవు నిర్వర్తిస్తున్నావా అనేది నువ్వు ప్రశ్నించుకోవాలి. బాలుడైనటువంటి దావీదు మహా గొప్ప ఆజానుబాహుడైనటువంటి ఎవడాడు గొలియాతును కొట్టడం ఏంటండి ఆశ్చర్యం కాకపోతేనే? గొలియాతును కొట్టాల్సింది ఎవరండి వాస్తవం చెప్పాలంటే? సౌలు కొట్టాలి. ఎందుకు? అది కరెక్ట్ పాయింటే, కానీ ఇంకా కరెక్ట్ ఇంపార్టెంట్ సూటబుల్ పాయింట్ ఏంటంటే ఉన్నాను న్యాయాధిపతులు 20 అధ్యాయం 16 వచనం చూడండి. అక్కడ ఉంటుంది మీకు ఆన్సర్. యూ కెన్ రీడ్ Judges chapter 20 verse 15, 16 రెండు చూడండి. 16లో సగం ఉంటుంది, పైన చదివితే ఇంకా బాగుంటుంది. అక్కడ నేను క్లూ ఇస్తాను మీకు. చాలా సింపుల్ పాయింట్. ఇట్స్ వెరీ సింపుల్ బట్ ఇట్స్ మిస్టరియస్. న్యాయాధిపతుల గ్రంథం 20 అధ్యాయం 15, 16. అసలు గొలియాతును కొట్టడానికి ముందుకెళ్ళేది దావీదు కాదండి, సౌలు వెళ్ళాలి. ఎంతసేపు అండి న్యాయాధిపతులు తీయడానికి? చూడండి, అక్కడ కామెంటేటర్స్ కానీ లేకపోతే అక్కడ ఎక్స్ప్లోరేషన్స్ రాసిన వాళ్ళు ఏమంటారంటే, ఒడిశాల సామర్థ్యంగా ఒడిశాల నైపుణ్యం కలిగి తిప్పగలిగిన వారు ఎవరో తెలుసండి? బెన్యామీన్ గోత్రములో ఉన్నవారు 700 మంది అట. బెన్యామీన్ గోత్రములో ఉన్నవారు 700 మంది ఒడిశాలను సూటిగా తిప్పి దేనని కొడేస్తారంట. అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వెంట్రుక వాసులు ఉన్నటువంటి వస్తువుని కొడేస్తారు వాళ్ళు. అంత స్కిల్ఫుల్, అంత నైపుణ్యం, అంత ప్రవీణులు వాళ్ళు. ఇప్పుడు పాయింట్ ఆలోచిద్దాం. సౌలు ఏ గోత్రం చెందిన వ్యక్తి? సౌలు బెన్యామీన్ గోత్రానికి చెందిన వ్యక్తి. సో ఆబ్వియస్లీ రాజుగా అతను అయ్యాడు అంటే బెన్యామీన్ గోత్రంలో పుట్టినటువంటి రాజు కూడా ఒడిశాలో తిప్పడం రావాలా వద్దా? వచ్చే ఉంటుంది ఆబ్వియస్లీ కదా. కానీ ఇతను ఏం చేశాడు? వెళ్ళడా కొట్టడానికి? వెళ్ళే. అంటే ఏంటి? He knows how to use the sling, but he is not using the talent. What is the use? God is giving us so many talents to glorify His marvelous name. But sometimes you will not use that. You will not use to glorify the Lord. దేవుడు నీకు అనేక తలాంతులు ఇస్తూ ఉంటాడు. వాకింగ్ చెప్పడం కానీ, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం కానీ, చైర్లు తొడవటం, కార్పెట్లు వేయటం, వాయిద్యాలు వాయించడం, కానుకలు పట్టడం, లేకపోతే బల్ల అందించడం, ఇవన్నీ ఏంటనుకున్నది? ఇవన్నీ ఇట్స్ ద టాలెంట్స్ ఆఫ్ గాడ్. టాలెంట్ అంటే ఏంటో ఒడిసెలు తప్పడం కాదు, ఇదంతా టాలెంటే. బట్ యు ఆర్ నాట్ యూజింగ్ టు గ్లోరిఫై ద లార్డ్. వాట్ ఈస్ ద యూజ్? లైక్ సౌల్, హీ డిడ్ంట్ యూజ్ దట్. తలాంతులు కూడా మన దగ్గర ఉన్నప్పటికీ వాటిని ద్వారా దేవుని మహిమపరచలేకపోతే we are unfit in front of God. We are unfit. సౌలు అదే చేశాడు. గొలియాతును కొట్టడానికి ముందుకు వెళ్ళాలి అతను, కానీ వెళ్ళలా. బాలుడైనటువంటి దావీదు వెళ్ళి నేల కూల్చి వచ్చాడు.
మీకు అక్కడ ఇంకొక మిస్టరీస్ పాయింట్ చెప్తాను, చాలా ఆశ్చర్యం వేస్తుంది. సమూయేలు గ్రంథం గొలియాతును కొట్టే సందర్భం ఎక్కడుంటుందండి అది? సమూయేలు మొదటి సమూయేలు అదే 17వ అధ్యాయము 17వ అధ్యాయం 17వ అధ్యాయం 50 238 పేజీ నంబర్ 238 ఇన్ తెలుగు బైబిల్. సమూయేల్, ఫస్ట్ సమూయేల్ చాప్టర్ 17 వర్స్ 50. మా ఇక్కడ పాయింట్ మీకు ఇల్లాజికల్ కనిపిస్తుంది. మీకు ఇల్లాజికల్, ఇట్స్ వెరీ ఎక్స్ట్రాడినరీ, ఇట్స్ నాట్ నార్మల్. దట్స్ వై ఐ యూజ్ ద వర్డ్ మిస్టీరియస్. ఒక వ్యక్తిని మనం ముందు నుంచి ఇలా కొట్టినప్పుడు అతను వెనకబడాలి. ఎప్పుడైతే మనం ఫోర్స్ గా ఒక వ్యక్తిని తోస్తామో, కానీ దావీదు ఇలా ఒడిసలా స్ట్రాంగ్ గా తిప్పి కొట్టేటప్పటికి వెనకబడాలా ముందుకు పడాలా? వెనకబడాలి. కానీ ఇది నిలబడ్డాడు, బోర్లో పడ్డాడు. హౌ కెన్ ఇట్ పాసిబుల్? దేవుని సేవలో పాయింట్ ఏంటంటే, ఆన్సర్ ఏంటంటే, దేవుని సేవలో శత్రువుని జయించడానికి కానీ తప్పుని ఖండించడానికి ఒక అడుగు ముందుకు వేసినట్టయితే నీతో పాటు దేవుడు మరిన్ని అడుగులు వేసి నీకంటే బలంగా నీ తరపున వాదిస్తాడు. అందుకనే ముందు నుంచి దావీదు కొట్టిన దెబ్బ కంటే వెనక నుంచి దేవుడు కొట్టిన దెబ్బ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ముందుకు పడండి. హల్లెలూయా. He want to do the work of the Lord. God will help you to overcome all the situations. You are not doing, you are not coming forth, you are not coming in front of God. How can God help you? You want to do something, at least 10% so that God can help you 90%. దావీదు అందుకని అన్నాడు, యుద్ధము యెహోవా, నేను ఒట్లని చెప్తున్నాను కానీ దెబ్బ నాది కాదు. ఎవరి దెబ్బ? దేవుంది. నీ వాక్యం ప్రకటిస్తున్న ప్రజలకి వాక్యం చెప్పేది నువ్వే, కానీ దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని ప్రజలకు అందించి వారి హృదయాన్ని చేంజ్ చేసే క్రియ మాత్రం దేవుడు. నువ్వేం చేయలేవు. యువర్ ఆఫ్టర్ ఆల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. ఏ విధంగా అయితే దావీదు చేతిలో ఒడిసెల బలంగా ఉపయోగపడిందో, దేవుని యొక్క చేతిలో ఒడిసెలుగా నీవు ఉపయోగపడినప్పుడు నీ జీవితం ధన్యకరం అవుతుంది. బోర్ల పడ్డాడు, కొట్టిన దావీదే, కానీ అంతకంటే ఎక్కువ స్ట్రాంగ్ దెబ్బ ఎవరిని దేవుడు కొట్టినప్పుడు ముందు పడ్డాడు. డూ ద వర్క్ ఆఫ్ ద లార్డ్, గాడ్ కెన్ హెల్ప్ యు. నీవు ఇట్లా పెట్టి గుద్దావనుకో, దేవుడు వెనక నుంచి 10 గుద్దులు గుద్దాడు శత్రువుని. నీకు గుద్దో స్ట్రైట్ గా చెయ్యి, ఫ్రీ చెయ్యి. నువ్వేం చేయలేను, నేను ఏం చేయలేను అనుకుంటే కంటిన్యూ. శత్రువుని జయించడానికి దావీదు ఉపక్రమించిన పరిస్థితి ఏదైతే ఉందో, రాజుకి నిలబెట్టడం కదా పాయింట్ చూస్తుంది. ఇవన్నీ కూడా ఏలియాలో లేవు, అభినాదాబులో లేవు, షమ్మానులో లేవు, మిగతా 7 మందిలోనూ లేవు. కేవలం దావీదులో మాత్రం ఉన్నాయి. ఏంటంటే, ఎందుకంటే దావీదు పని చేశాడు. హీ డిడ్ ద వర్క్, ప్రాపర్ వర్క్. శత్రువులకు భయపడలేదు, పురులకు భయపడలేదు, సింహాలకు భయపడలేదు, ఎలుగుబంటికి భయపడలేదు, గొలియాతుకు భయపడలేదు. Although he is alone, he never think that I am alone. God is with me. అతను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నేను ఒంటరిగా కాదు, దేవుడు భగవంతుడు ప్రభువు నాతో ఉన్నాడు. పరమేశ్వర్ మేరా సాథ్ హై, ఐ యామ్ నాట్ అలోన్. ఆ విధముగా అన్ని విధాలుగా అతను ముందుకొచ్చి దేవుని సేవలో ఉంటున్నాడు, ముందుకు వెళుతున్నాడు. ధైర్యము, కలేజ, బలాఢ్యుడుగా ఉండి అతను ఈ పరిస్థితులన్నీ ప్రభు అతను చూశాడు. కాబట్టి రాజుగా అభిషేకించడానికి ఎంతకంటే క్వాలిఫికేషన్స్ నాకు ఏమీ వద్దు. దట్ ఈస్ ద ఆన్సర్. వై డిడ్ గాడ్ చూస్ డేవిడ్ యాజ్ ద కింగ్? దిస్ ఈస్ ద ఆన్సర్. సో వాట్ ఈస్ యువర్ లైఫ్ నౌ? హౌ కెన్ యూ అప్లై దీస్ ప్రిన్సిపల్స్ టు యువర్ క్రిస్టియన్ లైఫ్?
దావీదు జీవితంలో ఏనాడు కూడా అనుకోలేదంటే నేను రాజు అవుతాను అని చెప్పేసి పని చేసుకుని వెళ్ళిపోయాడు. He did the work and he kept going. One day is there to lift you up. దేవుడు ఒక రోజు ఖచ్చితంగా లేపుతాడు. You do the work. You do the good job to the side of the Lord. వాళ్ళేమని అనుకుంటారేమో ఇలా చేస్తే, వీళ్ళేమైనా విమర్శిస్తారేమో ఇలా చేస్తే అని చెప్పేసి ప్రజలకేదో సమాజానికి ఏదో భయపడి చేయాల్సిన కార్యాలు మాత్రం ఆపొద్దు. నీ వ్యక్తిగత విషయాలు, నీ మనసు, నీవు చేసే వర్క్ అంతా కూడా సమాజం అర్థం చేసుకోలేదు, విమర్శిస్తారు తప్ప. దేవుడు తెలుసు. సౌలగాడు నువ్వు ఎంతటి వాడు అతను కొట్టడానికి? యు ఆర్ ద కిల్ బాయ్. హౌ కెన్ యు కిల్ హిమ్? నో, ఐ కెన్ కిల్. డిస్కరేజ్ చేశాడు సౌలు దావీదుని. లేదు, నేను వెళ్తాను. సమాజం కూడా కొన్ని విషయాల్లో నీ యొక్క పనిని, నీ యొక్క గుడ్ విల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకునే కెపాసిటీ సమాజానికి లేదు. నువ్వు ఒక 10 చీరలు పంచిపెట్టావు అంటే సమాజం ఏమనుకుంటుంది తెలుసండి? అయ్యి బాబు 100 చీరలు పంచిపెట్టి 6 డబ్బులు పంపించారు, అందుకని 90 చీరల డబ్బులు నొప్పించి కేవలం 10 మాత్రమే అనుకుంటారు. అనుకోని నో ప్రాబ్లం. లెట్ ఇట్ థింక్ సొసైటీ వాట్ ఇట్ కెన్ థింక్, నో ప్రాబ్లం. బట్ గాడ్ నోస్. దేవుడు ఏ విధంగా కూడా సమాజం పట్ల భయభ్రాంతులకు గురవలేదు, భయాందోళనకు గురవలేదు. నేను ఇలా చేస్తే ఏమనుకుంటారేమో, ఎలా చేస్తే ఏమనుకుంటారేమో అని చెప్పేసి తాను చేసే క్రియల విషయంలో అతను ఏమీ భయపడలేదు, పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక రోజు వచ్చింది, గాడ్ గివ్స్ హిమ్ యాజ్ ఎ కింగ్. అలాగంటే దావీదు వలె మనం కూడా పనులు చేస్తే దేవుడు ఒక మంచి ఉన్నతమైన స్థితిలోకి మనం తీసుకెళ్తాడు. దావీదు జీవితం ఒక గొప్ప లెసన్, మనకి గుణపాఠం. జస్ట్ థింక్ వన్స్, బీయింగ్ ఎ షెపర్డ్. దావీదును గొర్రెల దొడ్డిలో నుండి బయటకు పిలిచి రాజుగా అతన్ని తీసుకువెళ్ళాడు అంటే, అతను చేశాడు అంటే ఇట్స్ నాట్ నార్మల్ ఇష్యూ. నీ ఊహలకు నా ఊహలకు అతీతమైన విధంగా ఎక్స్ట్రాడినరీగా దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తాడు. అది దేవుని చేతుల్లో ఉంది, దేవుని చేతుల్లో ఉంది. దావీదు ఒకటే ఆలోచించాడు, నాకు ఎవ్వరు లేరు, తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, భార్య బిడ్డలు ఎవ్వరు లేరు. నాకు ఒక్కటే ఏంటంటే దేవుడు ఒక్కడే అనుకున్నాడు. ఆ దేవుడు ఒక్కడే ఉంటే సమస్తం నా చేతిలో ఉన్నట్టు అని అనుకున్నాడు. అందుకనే పరలోకంలో ఉండే మహా గొప్ప ఔన్నత్యం కలిగినటువంటి స్థితిని బట్టి దేవుడు దావీదు ఆలోచించింది కాబట్టి లోకంలో ఉన్నవేవి కూడా పట్టించుకోవాలి. ఏం పట్టించుకోలేదు దావీదు. దేవుడు మాత్రం చూసుకుంటూ వెళ్ళిపోయాడు. మనకి పరలోకంలో ఉన్న మహా గొప్ప పరిస్థితి. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా తాత్కాలికమే. మనం సంపాదించిన డబ్బు కానివ్వండి, లేకపోతే బంగారం కానివ్వండి, ఆస్తి, ఐశ్వర్య, సిరి సంపద, భోగభాగ్యాలు, లగ్జరీస్ లైఫ్, అథారిటీస్, దీస్ ఆల్ మెటీరియల్ బ్లెస్సింగ్స్, ఓన్లీ టెంపరేటివ్ ఆర్ టెంపరీ. నీడ శాశ్వతమైన ఉన్నాయి కొన్ని, అది మన కంటికి కనిపించదు. వెలుగుడి అవలోకంలో ఒక ఉపమానం చెప్తాను. గ్రీకులో ఒక ఉపమానం చెప్తారు ఎప్పుడు కూడా. గ్రీకులో ఒక ఉపమానం చెప్తారు. ఈ ఉపమానం చెప్పి నేను ముగిస్తాను, టైం అయింది. ఒక వ్యక్తి దగ్గర గాడిద ఉంది. ఒక వ్యక్తి దగ్గర ఏముందండి? గాడిద గురించి మీకు తెలుసా? గాడిద తెలుసు కదా, మీకు చూసారా? 4 కాళ్ళు ఉంటాయి, ఒక తోక ఉంటుంది. గాడిద, డాంకీ తెలిసే ఉంటుంది మీకు, నేను చూశాను. సరే, బహుశా మీరు కూడా చూసుండొచ్చేమోలే. అతనికి డబ్బు కావాలి. సో గాడిదని కొనుక్కున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి తన గాడిదని అమ్మేసుకున్నాడు డబ్బు కోసం. సో కొనుక్కున్నవాడు కూడా తనకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో హ్యాండ్సమ్ అమౌంట్ ఇచ్చి కొనుక్కున్నాడు. సరే, అమ్మిన వ్యక్తి, కొనుక్కున్న వ్యక్తి ఇద్దరు చక్కగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. అమ్మినవాడేమో వెనకాల నడుస్తూ ఉన్నాడు, కొనుక్కున్నవాడేమో గాడి తీసుకుని ముందుగా నడుస్తూ ఉన్నాడు. వాళ్ళు ఆ విధంగా ఎడారిలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు విపరీతమైనటువంటి ఎండ కదా, ఎడారిలో ఏముంటుంది బాగా
ఎండ. కొనుక్కున్న వ్యక్తి ఏమో ఆ గాడిద నిలబెట్టి ఆ గాడిద నీడలో కూర్చొని భోజనం చేస్తున్నాడు. గాడిద నీడలో. అమ్మిన వ్యక్తి కూడా బాబు కొంచెం పక్క జరిగాయా అని చెప్పేసి కొంచెం అలాగా అందులో కూర్చున్నాడు అమ్మిన వ్యక్తి. కొనుక్కున్నవాడు అన్నాడు, ఏ లే, ఇది నా గాడిద, ఇది నా గాడిద, ఇక్కడి నుంచి. అరే నీళ్ళనే కదా కూర్చున్నట్టు, నువ్వు ఎప్పుడైతే గాడిదమ్మా, గాడితో పాటు నీడ కూడా నాదే కాబట్టి నా గాడిద నీడలో కూర్చోవడానికి వీల్లేదు అని చెప్పి. అట్లా కాదయ్యా, నేను కేవలం నీకు అమ్మింది గాడిదని మాత్రమే తప్ప నీడను కాదయ్యా. సో వీళ్ళిద్దరు కొట్టుకుంటే ఉన్నారన్నమాట. వీళ్ళు దేనికోసం అండి? గాడిద కోసం, గాడిద నీడ కోసమా? గాడిద నీడ కోసం. గాడిద పక్కనే ఉంది. గాడిద కోసం కొట్టుకుంటే కొంచెం ఏమైనా అర్థం పర్థం పరమార్థం ఉంటుంది అనుకోవచ్చు. గాడిద నీడ కోసం కొట్టుకోవడం ఏంటండి? లే అని వీడు, కాదని వీడు ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు అలాగా థర్డ్ పర్సన్ వెళ్తా ఉన్నాడు. ఏంటి వీళ్ళిద్దరు వాగ్వివాదం, ఆర్గ్యుమెంట్ చేసుకున్నారేంటి, డిబేట్ చేసుకున్నారేంటి అని చెప్పేసి, బాబు ఏమైందయ్యా జరిగింది చెప్పారు. జరిగింది చెప్పేటప్పటికి ఆ వ్యక్తి తీర్పు చెప్పడానికి నవ్వి, అయ్యా క్షణభంగురమైనటువంటి గాడిద నీడ కోసం కొట్టుకుంటున్నారు మీరు, చాలా తుచ్చమైనటువంటి ప్రయత్నం ఇది. నిజస్వరూపాన్ని మీరు పక్కన పెట్టుకుని ఆ నీడ కోసం మీరు తన్నులాడుకుంటున్నారు. నీడ శాశ్వతం కాదు, నిజస్వరూపం శాశ్వతం అని చెప్పేసి హితబోధ చేసి వెళ్ళిపోయాడంట. డూ యు నో వై ఐఎమ్ టెలింగ్ దిస్ పాయింట్? మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు తాత్కాలికంగా నీడ కోసం ప్రాకులాడే ప్రయత్నాలు ఏమైనా చేస్తామో మీ లోకంలో. నీడ ఉంటుంది, పోతుంది, కానీ శాశ్వతంగా ఉండేది నిజస్వరూపం. ఆ నిజస్వరూపం పరలోకం మనకి. దావీదు కూడా ఆస్తి కోసమో, ఐశ్వర్యం కోసమో, వాటి కోసమో, వీటి కోసం ప్రాకులాడలా. శాశ్వతుడైనటువంటి దేవుని కోసం అతను తన యొక్క దృష్టిని కేంద్రీకరించాడు దేవుని మీద. మన జీవితాలు కూడా దేవుని యొక్క చేతుల్లో మహిమాన్వితమైన విధంగాను ఆశ్చర్యకరంగా డెవలప్ అవ్వాలి అంటే దావీదు మనం కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. భయపడకుండా శత్రువుని ఎదుర్కోవాలి. ఆ శత్రువు ఒక దయ్యమైన కావచ్చు, దుర్బోధైన కావచ్చు, ఒక అనారోగ్యమైన కావచ్చు, ఒక శోధన కావచ్చు, మన హృదయాన్ని భయపెట్టే దుర్వార్త కావచ్చు. అదే శత్రువు. గొలియాత్ అంటే ఏంటి? గొలియాత్ అంటే ఫిజికల్గా ఒక శత్రువు కాదు, ఆందోళన. గొలియాతు ప్రతి చిన్న విషయానికి ఆందోళనకు గురవడం, భయపడటం, ఎంత గొలియాతే. ధైర్యంగా ఉండు. ప్రతిఫలం అనేది ఆశించకుండా నువ్వు దేవుని చూస్తూ పని చేసుకుంటూ పోతే డెఫినెట్లీ గాడ్ విల్ బ్లెస్ యూ వన్ డే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. 8 మంది కుమారుల తండ్రి, 7 మందిని కూడా మీరు ఎన్నుకోకుండా కేవలం చిన్నవాడైనటువంటి దావీదుని మాత్రమే మీరు ఎన్నుకున్నారు తండ్రి. ఇది దావీదు జీవితంలో చేసిన మహా కార్యం ద్వారా మరియు మీకు ద్వారా తండ్రి మా జీవితాల్లో